ఇగించింది చాలే కానీ దెయ్యాలు తిరిగే టైం అయిందిరా పడుకుందాం. అవి తిరిగే టైం మరి పడుకుంటే మనం దయ్యాలు కదా తెలిసిపోదేమో. అది తిరిగిపోతేనే కదా పౌడర్ రాస్తుంది కదా. ఏమి లేదు. ఎవరికి రోజు పౌడర్ రాసుకుని గుర్తుపట్టలేదు. యాక్చువల్లీ ఐడియా వీడు ఇచ్చారు మేడం. ఐ జస్ట్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ అంతే. అది నా మీద వస్తారట. అకే ఐడియా రాసుకోవడం కాబట్టి వేసుకెళ్ళి అమ్మయ్యా వెళ్ళిపోయింది. పడుకో. ఏంటో ఇంత టెన్షన్లో కూడా సుహానిసి నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. సుహానిసే కాదురా, మరి సుహానిసే రూపంలో దెయ్యం. నువ్వు ఎన్నిసార్లు నన్ను డిస్టర్బ్ చేసినా మళ్ళీ మళ్ళీ వేస్తూనే ఉంటాను. ఎవరు నీ మొహం చూపించడానికి నువ్వు భయపడుతున్నావంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటావు. ఆడపిల్ల కదా నీకు సాయం చేద్దామని చూస్తుంటే నా మీదకే వస్తావా? అయినా నువ్వు ఎవరైతే నాకేంటి, నీకేమైతే నాకేంటి? గొడవే గొడవే తిరగొచ్చా? ఏంటురా పొద్దునే కలుద్దా ఉన్నావు? అశ్విన్, కిషోర్, రవి వాళ్ళ ముగ్గురి గురించి మీ అభిప్రాయం? అంతకుముందు వాడు ఏమిటో నాకు తెలియదు కానీ రిసార్ట్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. కుర్రాళ్ళు అలా బిహేవ్ చేస్తారు కానీ చెడ్డవాడు మాత్రం కాదు. ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? తెలియదు సార్. నిజం చెప్పండి. అయినా అబద్ధం చెప్తే మా కళ్ళలో తెలిసిపోతుంది కదా సార్. నీకు నీ భార్యతో కాకుండా వేరే అమ్మాయితో నీకు సంబంధం ఉందా? వేరే అమ్మాయి? అవ్వ సార్, నాకు నా భార్యతోనే సంబంధం లేదు సార్. మై హ్యాపీ ఎండింగ్ ఇస్ స్టిల్ పెండింగ్ సార్. నీకు? అవ్వ ఆడి భార్యతో నాకు అస్సలు సంబంధం లేదు సార్. అదే కదా
నువ్వు ఇంతకు ముందు ప్రొఫెషనల్ హ్యాకర్ కదా? అవును సార్, ఒక మేజర్ కంపెనీలో సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేసేవాడిని. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందన్నా? ఉంది సార్, తన పేరు బాల. బట్ ఇప్పుడు వరకు తను ఎప్పుడు డైరెక్ట్గా కలవలేదు. మా స్కైప్ కాల్లోనే. అండ్ స్టిల్ అర్జెంట్ సార్, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నేను చెక్ చేయాలి చెక్ చేయాలి. చెప్పుతా. అరే మోరాన్స్, థ్యాంక్స్ అంటే రిజార్ట్లో ఎవరిని భయపెట్టని ఆత్మ మీ ముగ్గురిని ఎందుకు భయపెడుతుందో తెలుసా? మీ ముగ్గురు ఏదో టైంలో అమ్మాయిల విషయంలో తప్పుగా ఆలోచించారు. అది నిశా కావచ్చు, బాల కావచ్చు, సన్నీ లియామ్ కావచ్చు. అట్లీస్ట్ ఇప్పటికైనా మీ పిచ్చి వేషాలు ఆపు. థ్యాంక్స్ అంటే ఏంట్రా? ఫుల్స్. ఓ, ఇట్స్ వర్డ్ బేసికలీ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద గ్రీక్. గ్రీక్ అంటే అయినా మీ అంటే బర్డ్ బ్రెడ్స్ కి ఇంగ్లీష్ నేర్పించడం ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ గ్రీకా అయితే అర్థమే. కరెక్టే. మాకు చెప్పాలంటే ముందు నీకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఓరా మోరా. తీసుకున్నాగా చేస్తున్నారు ఇక్కడ మార్కెట్లో వెళ్ళిపోద్ది. ముందర పాప తినేసి అది చెప్పడానికి నువ్వు సుప్రీం కోర్టు జడ్జివా? పచ్చళ్ళ దిష్టి బొమ్మతో సెల్ఫీ దిగే ప్లేస్ నువ్వు ఎక్కువ మాట్లాడితే పొడి చేస్తాం. ఏంటి పొడి చేస్తావా? కంది కూడా కారం కూడా నాను జంతువు నిద్రలేస్తున్నావు. కందిలో ఇసిన పెద్దగా పీకి టైం చూసుకుని చెప్పేస్తాను. నా ఒంట్లో ఉంటది, హీరోజం నా ఇంట్లో ఉంటది. స్వీట్ పేపర్ మెట్రో వెయిటింగ్ ఎలా వెళ్ళరా? Yeah. నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నా. నేను తప్పు చేస్తానేమో అని నువ్వు అనుమానిస్తున్నావు. నమ్మకం, అనుమానం రెండు ఒకటే చోట ఉండదు. అందుకే నేను నా థాట్స్లో తీసేస్తున్నాను. నైస్ నాట్ టు హ్యావ్ మెట్. గుడ్ బై.